నేర్చుకుంటే నేను ఇంకొక వ్యక్తికి నేర్పిస్తాను, ఆ నేర్చుకున్న వ్యక్తి ఇంకొక వ్యక్తికి నేర్పిస్తూ వస్తాడు. ఇట్లా మెదడు నుండి మెదడుకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ యొక్క వేద విద్యను కాపాడుతూ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పుస్తకాలు లేవు, ఏ యొక్క ఆధారం లేనటువంటి యొక్క వేదాన్ని సృష్టి కన్నా ముందు నుండి ఇప్పటి వరకు కూడా అందరికీ అందించేటువంటి ఒక గొప్పనైనటువంటి ధర్మం మన భారతదేశం లోపల ఉన్నది. ఈ యొక్క భారతదేశంలో పుట్టడం మన పూర్వజన్మ యొక్క సుకృతం. అటువంటి ప్రతి శరీరానికి జన్మ, మృత్యు, జర, రోగ ఇవి సహజంగా ఉంటాయి. పుట్టడం అనేటువంటిది సహజం. ఈ పుట్టినటువంటి శరీరానికి జ్వరం రావడం, రోగం రావడం అవి సహజంగా ఉంటాయి. చిన్నదో పెద్దదో వారి వారి యొక్క శరీర స్థితిని బట్టి వ్యాధులు కూడా వస్తాయి. ఆ వ్యాధులు వచ్చిన తర్వాత శరీరము ముసలితనం వస్తుంది. ఇది శాశ్వతంగా ఉండేది కాదు. ఎన్ని కోట్లు సంపాదించిన వాడైనా, ఎన్ని వేదాలు చదివిన వాడైనా, పెద్ద డాక్టరు చదువుకున్నటువంటి వాడైనా, గోల్డ్ మెడల్ సంపాదించిన వాడైనా, 10 అంతస్తుల బంగ్లా ఉన్నది నాకు, నేను కోట్ల రూపాయలు సంపాదించినా నన్ను విడిచిపెట్టు అంటే ఆఖరికి వచ్చిన తర్వాత యమధర్మరాజు యొక్క బడులు నువ్వు కోట్ల రూపాయలు ఇచ్చినా తీసుకోరు, నాకు ఒక 10 కార్లు ఉన్నాయి, నీకు ఒక కారు ఇస్తా తీసుకొని నన్ను విడిచిపెట్టు అంటే కూడా ఆ యమభటులు విడిచిపెట్టరు. ఈ శరీరం ఒక నీటి బుడగ లాంటిది. ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఎప్పుడు ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. ఈ కాలంలో ఇంట్లోంచి బయటకు వెళ్ళినామంటే తిరిగి వచ్చే వరకు కూడా ఈ శరీరం మీద నమ్మకం లేదు. కాబట్టి నువ్వు కోరుకున్నటువంటి కోరిక సాధ్యమైనటువంటి కోరిక